హై వోల్టేజ్ మ్యాచ్ లో చెలరేగిన తిలక్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మనోడిపై అందరి ప్రశంసలు కురుస్తున్నాయి. తిలక్ సోమవారం యూఏఈ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అతనికి ప్రభుత్వ అధికారులు ఫ్రాన్స్ ఘన స్వాగతం పలికారు. తిలక్ వర్మ ఈ రోజు లింగంపల్లిలో లేగాల గ్రౌండ్లోకి వెళ్లాడు. అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. ఆసియా కప్ ఫైనల్లో ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఫైనల్లో అందరం సమిష్టిగా కష్టపడ్డాం. నేను చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా. దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడా. పాకిస్తాన్ ప్లేయర్లు చాలా ఒత్తిడికి గురి చేశారు. అయినా పట్టించుకోలేదు. మ్యాచ్ గెలిచి వారికి ధీటుగా బదులివ్వాలని అనుకున్నా. టోన్లో ప్రతి మ్యాచ్లో వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళ్లాం. నా విజయంలో తల్లిదండ్రులు, కోచ్దే కీలక పాత్ర. నా క్రికెట్ కెరీర్ కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కృషి చేశాను అని చెప్పారు. దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమ్ ఇండియన్ ప్లేయర్స్ నుంచి చూసాం. సో ఇదంతా ఎట్లా ఉంది, ఇదేమన్నా మీకు ప్రెషర్ క్రియేట్ చేసిందా, లేకపోతే ఆటను గేమ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా? ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి. స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద. బట్ మేము ఆడేది చెప్పాను కదా, మళ్ళీ స్పోర్ట్. సో స్పోర్ట్ ని ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి we have replied in a good way to them. విరాట్ కోహ్లీని తిలక్ రీప్లేస్ చేశారు అనేటువంటి మాట ఎక్కువగా వస్తుంది. మీ కామెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సచ్ ఏ లెజెండ్ విరాట్ భాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్. సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్తారంటే నాకు చాలా ప్రౌడ్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది.